కుకింగ్ చేసే ఆయిల్ ఉంటది కదా! ఒకటి సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ ఒకటి, ఇంకోటి పామ్ ఆయిల్ ఒకటి. పామ్ ఆయిల్ ఒకటి ఉంటది. ఆ పామ్ ఆయిల్ ఎలా వస్తది? ఆ తోట ఎలా ఉంటది? ఆ చెట్లు ఎలా ఉంటాయి? మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా! చూడండి మొత్తం సేమ్ అయితే కొబ్బరి చెట్లులాగే కనిపిస్తున్నాయి. సేమ్ కొబ్బరి చెట్లులాగే ఉన్నాయి. సో, ఈట్లికి ఒక గెలలాగా ఉంది. ఆ కాయలు అయితే ఉన్నాయి. ఆ కాయల నుంచి మనకు ఆయిల్ వస్తుంది. చూసారు కదా గైస్! ఈ చెట్టుకున్న గెల నుంచి కాయలు వస్తున్నాయి. ఆ కాయలు ఇవి. ఈ కాయల నుంచే మనకు ఆయిల్ అనేది వస్తుంది. మీరైతే క్లారిటీగా చూడొచ్చు కాయలు. ఇవే ఆ పామ్ ఆయిల్ కాయలంట. ఈ కాయల నుంచే మనకు ఆయిల్ అనేది వస్తుంది. ఇదిగోండి గెల. ఆ గెలలు ఇవే. ఆ గెలలు ఇవే. ఈ గెలలకి ఆ కాయలు ఉంటున్నాయి. ఈ గెలలకి ఆ కాయలు ఉంటున్నాయి. ఆ కాయలు తీసుకెళ్తారు ఆయిల్‌కి. అదిగోండి అక్కడ పెద్ద గెల ఉంది పడి. కొంచెం అటు సైడ్ వెళ్ళి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ మనకైతే పెద్ద గెల ఒకటి పడి ఉంది. ఈ క్లారిటీగా అయితే మనం చూడొచ్చు ఇక్కడ. ఒక గెలలాగా పడి ఉంది. ఈ గెలకి ఇగోండి ఈ కాయలైతే ఈ గెలకి ఈ కాయలున్నాయి. ఈ కాయలే బయటకెళ్ళి ఆయిల్ వస్తుందంట. గెల అయితే మనం చూడొచ్చు. ఇలా ప్రతి చెట్టుకి ఇలాంటి గెలలున్నాయి. గెలలకి ఇలా కాయలున్నాయి. ఈ కాయలే మనకి ఆయిల్ అవుతుంది. చూసారు కదా గాయ్స్! ఈరోజు వీడియో అయితే ఇది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. అలాగే లైక్ కూడా కొట్టండి.